హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైంది వార్త 70 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వము. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ ఎవరు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ స్కీమ్లను అమలు చేస్తుంటారు. అలాగే రైతులకు, మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమ్ను ప్రభుత్వాలు ప్రారంభిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అయితే వృద్ధులకు నగదు చెల్లిస్తుంది. అలాగే ఈ పెన్షన్లో కూడా రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ అందిస్తుంది. అయితే పెన్షన్ పొందే లబ్ధిదారులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం తెలంగాణలో 60 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ను అందజేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు, వితంతువులకు కూడా ప్రభుత్వం పెన్షన్ను అందిస్తుంది. ప్రభుత్వం కాంగ్రెస్ 4,000 రూపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 60 ఏళ్ళు పైబడి వయసు ఎంత ఉంటే కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అందిస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న తీరే. అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో 70 ఏళ్ళు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అందరికీ కూడా అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసిందన్నమాట. ఈ క్రమంలోనే పలు అంశాలను ప్రస్తావించింది. 70 నుంచి 75 ఏళ్ళ పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పైన 15% అదనంగా ఇవ్వనున్నారు. అలాగే 75 నుంచి 80 ఏళ్ళ మధ్య ఉన్న వారికి 20% అదనంగా ఇవ్వనున్నారు. 80 నుంచి 85 ఏళ్ళ వారికి 30%, 90 నుంచి 95 ఏళ్ళ లోపు వారికి 50% అదనంగా పెన్షన్ అందించనున్నారు. ఇక 95 నుంచి 100 ఏళ్ళ లోపు ఉన్న వారికి 60% అదనంగా పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్దులకు అందరికీ కూడా 100 ఏళ్ళు పైబడిన వారికి 100% అదనంగా పెన్షన్ ఇవ్వనున్నారనే సమాచారము. మొత్తంగా ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అలాగే గ్యాస్ సిలిండరు 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈ విధంగా అందిస్తున్నారు. ఇదే తరహాలో ఈ విధంగా పెన్షన్స్కి అడిషనల్ పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. 70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు 15% మొదలుకొని 100% అదనంగా అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్.